సంపన్న కుటుంబంలో పుట్టారు, బాగా చదువుకున్నారు. ఆ తర్వాత బుద్ధిగా ఉన్నారంటే అడ్డదారులు దొక్కారు. వ్యాపారం పేరుతో ఏకంగా బ్యాంకులనే బురిడి కొట్టించారు. చివరకు అరెస్ట్ అయి కటకటాల పాలయ్యారు. ఇది ఒక జంట చీటింగ్ కథ. ఈ దంపతుల పేర్లు లతా, సురేష్ కుమార్. వీరిది వరంగల్ జిల్లా. ఇద్దరు ఉన్నత విద్యావంతులే. లత బీటెక్, సురేష్ ఎంసీఏ చదివారు. కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు హైదరాబాద్కు వచ్చారు. ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు. మార్కెట్ను స్టడీ చేసి పేపర్ ప్లేట్స్, పేపర్ టీ కప్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. నాగోలోని గడ్డానారల్లో ఓ ప్రైవేట్ స్థలాన్ని లీజుకు తీసుకుని ప్లాంట్ పెట్టాలనుకున్నారు. పరిశ్రమ పెట్టాలంటే డబ్బులు కావాలి. మోహన్ నగర్లోని ఓ బ్యాంకులో లోన్కు అప్లై చేశారు. వీరిద్దరే డైరెక్టర్లు. హెచ్కే ఇండస్ట్రీ అనే పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. ఆ తర్వాత వాయిదాలు చెల్లించలేదు. అప్పుడే వీరికి ఓ దురాలోచన పుట్టింది. ఈ ప్లాంట్ పేరుతో మిగతా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. మోహన్ నగర్, అబిడ్స్, ఫతే మైదాన్, నాంపల్లిలోని జాతీయ బ్యాంకుల్లో లోన్ కోసం అప్లై చేశారు. ఒకే ప్లాంట్కు అన్ని బ్యాంకులు రుణాలు ఇవ్వవని గుర్తించిన వీరు తమ ప్లాంట్ విజిట్కు వచ్చే బ్యాంక్ అధికారులను తెలివిగా బురిడి కొట్టించారు. ఒక్కో రోజు ఒక్కో కంపెనీ పేరు పెట్టి వేర్వేరు బ్యాంకులను మోసం చేశారు. ఇలా 11 కంపెనీల పేర్లతో 3.5 కోట్ల రుణం తీసుకున్నారు. ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. వాయిదాల కోసం కొంతకాలం ఎదురుచూసిన బ్యాంక్ అధికారులు రికవరీ ఏజెంట్లను పంపారు. నేంతో అసలు విషయం బయటపడింది. అన్ని బ్యాంకుల అధికారులు లతా, సురేషులపై సిసిఎస్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ మోసంలో బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉందంటున్నారు పోలీసులు. రిలేటివ్స్ ఎవరైతే వాళ్ళ ఫొటోస్, వాళ్ళ సిగ్నేచర్స్, వాళ్ళ అప్లికేషన్స్ ఎవరైతే సైన్ చేసారో వాళ్ళ పాత్ర కూడా, కమిషన్ ఎంతవరకు తీసుకున్నారు, వాళ్ళు ఎంతవరకు పే చేసిన, వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఫర్దర్గా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మిగతా వీళ్ళ రిలేటివ్స్ పాత్ర, తర్వాత ఈ బ్యాంకర్స్ రోల్ అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద ఫిక్సప్ చేసి వాళ్ళపైన కూడా చర్య తీసుకొని జరుగుతుంది. లతా, సురేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ మోసాల కోసం తమ బంధువుల ఫోటోలు, పత్రాలు వాడుకున్నట్లు విచారణలో తేలింది. డబ్బులు ఇచ్చి మరీ కొందరి దగ్గర పత్రాలు తీసుకున్నట్లు తేలింది. ఈ వ్యవహారంలో లత బంధువుల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారితో పాటు బ్యాంకు అధికారులను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. అంతేకాకుండా ఈ జంట గతంలో ఇంకా ఏవైనా నేరాలకు పాల్పడిందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.